హాయ్ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో గుమ్మడికాయ అప్పాలంటే నాకు తెలీదు గానీ, నాకైతే చాలా ఇష్టము. ఈ గుమ్మడికాయ నాకొకళ్ళు కార్తీకంలో ఇచ్చారనమాట. ఇప్పటికి 7, 8 నెలలు అయిపోతుంది. ఖరాబ్ అయిపోతదేమో అనుకున్నాను. కానీ బానే ఉంది. ఇందులో సగం మొక్కే నేను యూజ్ చేసుకున్నాను. మిగతాది మా అమ్మ పట్టుకెళ్ళిపోతానన్నది. మా అమ్మ అయితే నిన్నొచ్చింది. ఇది చూసినప్పుడల్లా ఏదో తినాలనిపిస్తుంది. కానీ నాకు చేసుకోవడం రాదు. అయితే గుమ్మడికాయ అప్పాలు చేయమని అయితే చెప్పాను. ఏంటంటే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కోసేయాలి. కోసేసి కొంచెం నీళ్ళతో కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఇవి మెత్తగా ఉడకాలి. ఈ ఉడికిన దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఎంత స్వీట్ అయితే అంత. ఇందులో అయితే ఇది ఉడికినాక కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మళ్ళీ బెల్లం వేయాలి. ఇంక వాటర్ అనేది మరి వేయొద్దు. బెల్లం వేసుకుంటే ఆల్రెడీ అది ఉడికిపోతుంది. ఈ ఉడికిన దీంట్లోనే బెల్లం ఇది 2 కలుపుకున్నాక వరిపిండి వేసుకోవాలి. ఎంత పెడితే అంత వేసుకోవాలి. ఆ వరిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చినాక అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ లోపైతే కళాయిలో నూనె వేసేసి స్టవ్ మీద పెట్టుకుంటాం కదా. ఈ లోపైతే అది చిన్న చిన్న నీళ్ళు తడి చేసుకొని మనం గారెలు వేసుకున్నట్టే చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఈ స్వీట్ అప్పుడు మా అమ్మమ్మ చిన్నప్పుడు బాగా చేసేది. ఇవి నాకు రావని చెప్పేసి మా అమ్మకైతే చేయమన్నాను వచ్చిందని. ఇలా చేసింది. చాలా బాగున్నాయి. కొంచెం బెల్లం మాది నల్లగా ఉండడం వల్ల ఇలా నల్లగా ఉన్నాయి. కొంచెం వైట్ బెల్లం అయితే బాగుంటుంది. మీరు ట్రై చేయండి.